ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్ అయిపోయింది అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది దాని గురించి? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నాను బాబు అన్న. అయినా మీరు అన్నది ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవరికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు, ప్రతిదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూసానంటే ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను నేను. బాగా చనువు ఉన్నా, ఇది మా సురేష్ లాగా చనువు ఉన్నామని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసామనంటే, అన్న టైటిల్ అంతా పెట్టకపోతే ఎవడో చూడలేదనే అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ నాన్నడు ఏమడలేదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి. మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తు ఉంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను. నన్ను నేనే లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, ఆయన ఎదవా నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి. ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాటి పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్లి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు. అల్లు అర్జున్ కానీ ఆడవాడు రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరు కొడుతున్నారు తొక్కేశారు. అది దొంగ కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా మహాత్మా గాంధీయా కాదు కదా. పుష్పలో వాడు దొంగ కదా, పైగా ఎర్రచందనం దొంగ, అది మరీ దొంగ, అది మామూలు దొంగ కాదు, ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలు ఏం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారండి. సార్ రాజేంద్ర సార్ గ్లిమ్స్ చాలా బాగుంది సార్, చాలా ఎమోషనల్ గా ఉంది సార్. ప్రతి పెద్దవాళ్ళ జీవితంలో జరిగేదే మా జనరేషన్ కూడా తెలియాల్సిన అంశం. చాలా బాగుంది గ్లిమ్స్ సార్. షష్ఠపూర్తి ఇది చాలా సార్లు చాలా సినిమాల్లో వస్తున్న కాన్సెప్ట్. రీసెంట్ గా శతమానం భవతిలో కూడా షష్ఠపూర్తి గురించే సినిమా మొత్తం ఉంటుంది. ఇట్లా షష్ఠపూర్తి గురించి చాలా సినిమాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంత చూస్తూ వస్తున్నాం ఇప్పుడు వరకు కూడా. మళ్ళీ కొత్తగా ఏ ఎమోషన్ చూపిస్తారంటే షష్ఠపూర్తి అంటే 60 ఏళ్ళు దాటిన వారికి పెళ్లి చేయటం అనేది మాకు తెలిసింది. ఏముంటుంది కొత్తగా, అన్నీ తెలుసు కదా, ఏ ఎమోషన్ చూపిస్తారు? మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటి, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ప్రేమ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవటం కదా ప్రేమ అంటే. మరి ఇన్ని వేల సినిమాలు ఎందుకు వచ్చినాయి? అలాగే షష్ఠపూర్తి యాంగిల్ వేరే. ఏ యాంగిల్లో తీసుకున్నామో సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. షష్ఠపూర్తి మీరు చెప్పినట్టు అన్ని షష్ఠపూర్తులు ఉంటాయి. 60వ సంవత్సరం దాటితే షష్ఠపూర్తి చేసుకోవటం అనేది మన ఇళ్లలో ఉన్న మనకున్నటువంటి సంప్రదాయం. అది షష్ఠపూర్తి. కానీ ఈ షష్ఠపూర్తి ఏమి షష్ఠపూర్తి, అదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం రేపు చూడవలసిన సబ్జెక్ట్లో అదే. ఏమిటి వీళ్ళిద్దరు మనకి షష్ఠి పూర్తి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఆ కొడుకు అనేవాడు ఎందుకు షష్ఠి పూర్తి మీద అంత ఖచ్చితంగా ఉన్నాడు, అది మీరు సినిమా చూడవలసింది. నేను చెప్పేది తెలుసుకుని మొత్తం కథ చెప్పగలుగుతుంది.